నాకు బాగోదు, నా భర్తకి బాగోదు. అయితే నాకు ఇద్దరు కొడుకులు. నా పెద్ద కొడుకు గత సంవత్సరం 2017వ తారీఖున 1వ నెల యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు, స్పాట్ డెడ్. అయితే దిక్కు తోచక, ఎందుకంటే ఆ బిడ్డే మాకు ఆదరణ, మమ్మల్ని చూసే బిడ్డ. ఎందుకంటే పెళ్ళిళ్ళు కాలేదు పిల్లలిద్దరు. అయితే పెద్ద కొడుకు కాబట్టి వాళ్ళ నాన్నగారికి బాగోదు, నాకు బాగోదు అని ఆయనే బాధ్యత తీసుకొని 8 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి బాగోకపోతే చూసుకుంటా ఉన్నాడు. అట్టాటి బిడ్డ కోల్పోయలేకే దిక్కు తోసుక, ఏ సాయం లేక అన్యాయం అయిపోయి అల్లాడిపోతున్న సమయంలో మన వైట్ మన వెంకట్రావు గారు, మన గ్రామానికి వెంకట్రావు గారు వైట్ పేషెంట్ ఉన్నారు. వైట్ పేషెంట్ గారు, తర్వాత కార్యకర్తలు మన బోదాల రమేష్ గారు, మరి పరిసిపోగు యమలు కార్యకర్తలు వచ్చి, అమ్మా నువ్వు ఇట్లా బాధపడుతున్నావంట, మన పార్టీ తరపున తెలిసింది, ఎందుకు బాధపడుతున్నావు, నీకు ఏ సాయం లేదని మేమున్నాము, మన చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, ఇట్లా సభ్యత్వం కట్టున్నావు, నీకు సభ్యత్వం వర్తించింది, నీకు 5 లక్షలు వస్తాయమ్మా, నువ్వు 100 రూపాయలు కట్టి సభ్యత్వం చేసుకున్నారు కదమ్మా, మీరు ఎప్పటి నుంచో మన పార్టీలో ఉన్నారు కదమ్మా, అందుకని మీరు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దమ్మా, నీ బిడ్డనైతే మేము తెచ్చించలేం, కానీ మేము చేతనైన సాయం అయితే చేస్తామని వాళ్ళు ముగ్గురు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి, తర్వాత బీమాకు పెట్టుకోమ్మా, లోకేష్ గారు చేస్తారు సాయం, బీమా ఇద్దని లోకేష్ బాబు గారు పెద్ద మనసు చేసుకొని ఆ బీమా 5 లక్షలు పెట్టబట్టి, ఆ 5 లక్షలను మాకు అందబట్టి నా చిన్న కుమారుడికి పెళ్లి చేసుకొని నా ఆర్థిక పరిస్థితులన్నీ తీర్చుకొని మేము ఇలా ఉన్నామంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు నా పుట్టింటి వాళ్ళలాగా ఆదుకున్నారు, నా తోడ పుట్టిన వాళ్ళలాగా. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. నా జీవితం అంతా ఈ పార్టీకే నేను నిలబడతానని నేను హామీ ఇస్తున్నాను. ఈ పార్టీయే జీవితకాలం రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. విశ్రాంతమ్మ గారికి ధన్యవాదాలు. ఆమె తాలూకా ఆవేదన, ఆమె తాలూకా బాధ కేవలం ఆమె తాలూకా కథ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది కుటుంబాలకి మన అన్న లోకేష్ అన్న గారు మొదలుపెట్టినటువంటి కార్యకర్త సంక్షేమ నిధి కానీ, మన ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ఏ రకంగా భరోసా ఇస్తూ వాళ్ళ పిల్లల జీవితాలకి ఒక పునాది ఇచ్చే కార్యక్రమం ఎలా చేస్తుందనడానికి విశ్రాంతమ్మ గారు చెప్పినటువంటి మాటలే మనందరికీ కూడా ఒక భరోసా అనేది మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా సూదిమల్ల సునీతమ్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు, అలాగే లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, సభను అలంకరించిన పెద్దలకి, మరి ఎదురుగా ఉన్న అందరికీ నమస్కారాలు. నేను ఒక గృహిణి. మరి నా బోత్ లెగ్స్ యాక్సిడెంట్ అయ్యి నేను 32 సంవత్సరాలకే నేను ఇంట్లోనే తప్ప బయట కూడా నడవలేను, ఆఖరికి ఆర్టీసీ బస్సు కూడా ఎక్కలేని స్థితిలో ఉన్నాను. నా భర్త నన్ను వివాహం చేసుకోకముందు నుంచి, తన ఓటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి టీడీపీ పార్టీలో మరి తిరుగుతూ ఉండేవాడు. మా గ్రామం చిన్నది, 1000 పాపులేషన్ ఉంటుంది. అయితే ఆ స్థాయి నుంచి నా భర్త ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు పార్టీలో. మరి గ్రామ పార్టీ నాయకుడి దగ్గర నుంచి, మరి గ్రామ పార్టీ నాయకుడు, మరి అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగాను, మరి అలాగే మరి పెద్దలు మరి కష్టపడినందుకు ప్రతిఫలం ఉంటుందని తదేపంగా మరి బాబు గారు చెప్తున్నట్లుగా మరి కష్టపడినందుకు నా భర్తకి మరి మండల పార్టీ అధ్యక్షుడిగా కాదు కానీ మళ్ళా మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ఇచ్చారు. అయితే తను ఎప్పుడు కూడా పార్టీ అని ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వ్యవసాయం చేస్తూ ఎక్కువ కాలం పార్టీలో గడిపేవాడు. నేను ఎంతగానో నిందించుకునేదాన్ని, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎప్పుడు పార్టీ అంటాడు, 40 ఎకరాలు పొలం చేస్తూ అవన్నీ
మరి అందరికి అక్క చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మరి మా పరిస్థితి ఏంటి? తనకి ఏమన్నా అయితే నేనేం చేయగలను? నీకు 10,000 ఇస్తాను, 1 గంట నించోలేని స్థితి. అయ్యా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను ఎన్నో మార్లు నిందించేదాన్ని, బాధపడేదాన్ని. అయినప్పటికీ నేను ఒక్కోసారి మళ్ళా నా భర్తకి చేస్తున్న మరి ఆయన కష్టాన్ని గుర్తించి మరి ముందుకు కొనసాగిస్తున్నప్పుడు సంతోషపడేదాన్ని. అలా కొనసాగుతూ ఉండగా 2025 సంవత్సరము జూన్ 26వ తారీఖున చేలో పనికి వెళ్తా